రాజు ఇంకా సమీర్ ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ తమ చిన్నతనాన్ని ఒకటే ఊర్లో గడిపారు, హరిపూర్. అక్కడి వాళ్లందరూ బంధాలకి ఎంతో విలువిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి చెట్లెక్కి, నదిలో ఈది, ఒకటే స్కూల్లో చదువుకున్నారు. కాని సమయంతో పాటు సమీర్ తండ్రికి పట్నంలో ఉద్యోగమొస్తుంది. సమీర్ కుటుంబంతో సహా ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చింది. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నన్ను వదిలి పట్నం వెళ్ళిపోతున్నావా ఫ్రెండ్? ఎవరు చెప్పారు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానని? నేను కేవలం పై చదువుల కోసం మాత్రమే కొన్ని రోజులకు మన ఈ ఊరికి నీకు దూరంగా వెళ్తున్నాను. కాని గుర్తుపెట్టుకో, నేను చదువుకుని మళ్ళీ ఇక్కడికే తిరిగొస్తాను. నాకు కాల్ చేస్తూ ఉండు, సరేనా? టెన్షన్ పడకు, నేను నీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాను. సమీర్ మాటలు విని రాజు మొహంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. తను సంతోషంగా తన స్నేహితుడిని సాగనంపుతాడు. చూస్తూ చూస్తూ అంతా మారిపోతుంది. పట్నానికి వెళ్లి సమీర్ ఇంకా రాజు మధ్య దూరం పెరుగుతుంది. రాజు ఇక్కడ తన తల్లి ఇంకా తండ్రికి పొలం పనులలో సాయం చేస్తాడు. అక్కడ మరొక వైపు సమీర్ తన కొత్త స్నేహితులతో తిరుగుతాడు. తనకి నెమ్మది నెమ్మదిగా పట్నం అలవాటవుతుంది. అక్కడి పెద్ద పెద్ద బిల్డింగులు, కార్లు, మాల్స్, పెద్ద పెద్ద థియేటర్స్ సమీర్ని మార్చేస్తాయి. ఇప్పుడు తను నెమ్మది నెమ్మదిగా రాజుని మర్చిపోతాడు. దానితో రాజు కోపంగా ఉంటాడు. ఏమైంది? నువ్వెందుకంత మౌనంగా ఉన్నావు? ఏం లేదు నాన్న, అది నేను సమీర్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ చాలాసేపు అయ్యింది, తను కాలే చేయలేదు. నేను కాల్ చేశాను, కానీ తను కాల్ లిఫ్ట్ చేయలేదు. బహుశా తను ఏదైనా పనిలో బిజీగా ఉండొచ్చు. రాజు దిగులు తన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాని తను ఏమీ చెయ్యలేడు. మొత్తానికి 4 రోజుల తర్వాత సమీర్ కాల్ వస్తుంది. రాజు సంతోషిస్తాడు. హలో సమీర్, ఏమయ్యింది? ఎన్ని కాల్స్ చేశాను నీకు, మెసేజ్ కూడా చేశాను. కాని నువ్వేమో దేనికి సమాధానం చెప్పలేదు. అవును, నన్ను క్షమించు. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద వాటర్ పార్క్కి వెళ్ళాం సెలవుల కోసం. ఏంటి, వాటర్ పార్కా? కానీ సమీర్, నేనైతే అక్కడికి వెళ్ళటానికి చాలా ఖర్చవుతుందని విన్నాను. మరి నువ్వు అక్కడికెలా వెళ్ళావు? సరిగ్గా చెప్పావు, కానీ మా డబ్బులు అమ్మా నాన్న కట్టేశారు. ఏంటి, అందరికీనా? మా అందరికీ. నీకు తెలుసా, నువ్విక్కడ ఉండాల్సిందే రాజు. ఈ పట్నం నిజంగా చాలా బావుంది. ఇక్కడ నీకు ప్రతి వస్తువు దొరుకుతుంది. నీకు కావలసింది. నువ్వు కూడా ఇక్కడుంటే బావుండేది. మాతో పాటు ఇక్కడ వాటర్ పార్క్ వచ్చుంటే బావుండేది. అమ్మా నాన్న నీకోసం కూడా టికెట్ కొనుండేవారు. సమీర్ ఇంకా రాజు మాట్లాడుకోవడం పూర్తవుతుంది. రాజుకేమనిపిస్తుందంటే, వాళ్ల అమ్మా నాన్నలు సమీర్ వాళ్ల అమ్మా నాన్నల్లాగా తనని చదివించుంటే, డబ్బున్న వాళ్ళయ్యుంటే ఇవాళ్ల తను కూడా పట్నంలో వాటర్ పార్క్కి వెళ్ళుండేవాడు. బాగా ఎంజాయ్ చేసుండేవాడు. తనకిప్పుడు తన ఊరు, ఇల్లు, పరిస్థితి చూసి ఈర్ష్య కలుగుతుంది. ఏం లేదు, ఇక్కడేమీ లేదు. ఏమీ లేదు, ఇక్కడసలు ఏమీ లేదు. మంచి స్కూల్ లేదు, ఇల్లు లేదు, వాటర్ పార్క్ లేదు. నాకిక్కడుండాలని లేదు, నాకిక్కడుండాలని లేదు. పాపం రాజు, తన చిట్టి మనసు రోజువారీ జీవితంతో విసిగిపోతుంది. తను మిగతా పిల్లల్లాగా ఎంజాయ్ చెయ్యాలనుకుంటాడు. కాని తన పేదరికం కారణంగా ఏమీ చేయలేకపోతాడు. ప్రతిసారి తను మనసు చంపుకుని బతుకుతాడు. బాబు రాజు, ఒకసారి ఇలారా, ఈ నాగలు తీయడానికి కొంచెం సాయం చెయ్యి. లేదు, నేనా పని చెయ్యను. నేనెందుకు అవన్నీ చెయ్యాలి? నేను చిన్నపిల్లాడిని. నా వయసు ఎంజాయ్ చేసే వయసు, వాటర్ పార్క్కి వెళ్లే వయసు, నాగలి తీసే వయసు కాదు. అర్థమైందా? బాబు రాజు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు రాజు. అరే, ఈ రాజుకు ఉన్నట్టుండి ఏమైంది? ఏమోనండి, మన అబ్బాయి ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఒకవేళ తనకేమైనా బాధగా ఉందా? ఏమో తెలీదు. కానీ తను ఏమంటున్నాడు? వాటర్ పార్క్ అంటే అసలేంటి? రాజు ఉన్నట్టుండి అలా అరవటం తన ఇంట్లో వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళు రాజు గురించి కంగారు పడతారు. అసలు విషయం ఏంటా అని ఆలోచిస్తారు. రాజు ప్రతిరోజు వాళ్ల మీద చిరాకు పడుతూ ఉంటాడు. తను పనైతే చేసేవాడు, కాని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. తనసలు పట్నానికి ఎందుకు వెళ్లలేడు అని, ఎందుకు మిగతా వాళ్లల్లాగా అభివృద్ధి చెందలేడు అని. రాజు అంత కోపంలో ఒకరోజు దూరంగా అడవిలోకి వెళ్ళిపోతాడు. తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. లేదు, నేను ఇలా ఇక్కడే ఉండిపోలేను. నేనేదో ఒకటి చెయ్యాలి.
నాకు కూడా పట్నం వెళ్లాలనుంది. మంచి జీవితం జీవించాలి. అమ్మా నాన్నల వల్ల నేనెందుకిలా ఉండిపోవాలి? నా తలరాతను నేనే మార్చుకుంటాను. డబ్బు సంపాదిస్తాను. పట్నానికి వెళ్తాను. అక్కడే చదువుకొని సమీర్తో పాటు వాటర్ పార్క్ కూడా వెళ్తాను. రాజు తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. అంతలో ఒక బాల్ తన కాలి దగ్గరికి వచ్చి పడుతుంది. దానిని చూసి రాజు ఆశ్చర్యపోతాడు. ఆ బాల్ని చేతిలోకి తీసుకుంటాడు. కాని ఎప్పుడైతే ఆ బాల్ని చేతిలోకి తీసుకుంటాడో ఆ క్షణమే అందులో నుంచి ఒక మనిషి బయటికొస్తాడు. ఏదో మాయ జరిగినట్టు. అరే, ఇదెలా సాధ్యమవుతుంది? ఎవరు నువ్వు? నేనొక మారువేషగాణ్ణి. ఏంటి, మారు వేషగాడా? అవును, నేను విన్నాను నువ్వు పట్నం వెళ్ళాలనుకుంటున్నావని. మీరు నా మాటలన్నీ దొంగచాటుగా విన్నారా? నేనేదైతే అడిగానో దానికి మాత్రమే సమాధానం చెప్పు. నువ్వు పట్నం వెళ్ళాలనుకుంటున్నావా? అవును, నాకు వాటర్ పార్క్కి వెళ్లాలనుంది. అక్కడ చాలా ఎంజాయ్ చెయ్యొచ్చట. నేను పల్లెటూరి జీవితం, పొలాలతో విసిగిపోయాను. ఇప్పుడు నాకు పట్నం వెళ్లాలనుంది. ఎంజాయ్ చెయ్యాలి. సరే, నేనిప్పుడే ఏదో ఒకటి చేస్తాను. రాజు మాటలు విని ఆ వ్యక్తి ఆలోచిస్తాడు. అప్పుడే ఉన్నట్టుండి తను రాజుకి నీళ్లతో నిండిన ఒక బాటిల్ ఇస్తాడు. తర్వాత, ఈ నీళ్ళను నువ్వు ఏదైనా ఎండిపోయిన చెరువులో పోయి అక్కడే నువ్వు ఒక కోరిక కోరుకో. ఆ తర్వాత చూడు, నీ కోరికలన్నీ నెరవేరుతాయి. మారువేషగాడు మాట విని రాజు ఆశ్చర్యపోతాడు. అతనికి అదంతా ఒక జోక్లా అనిపిస్తుంది. అయినా సరే తను బాటిల్ని తనతో పాటు తీసుకుని ఊరికి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు తను ఆలోచిస్తూనే ఉంటాడు. నిజంగానే తన చేతిలోని నీళ్లు తన కోరికను తీరుస్తాయా? ఊరికి వెళ్ళగానే రాజు ఊరి దగ్గర ఉన్న ఒక చెరువులో మ్యాజిక్ వాటర్ని పోస్తాడు. ఆ తర్వాత తన కోరికను కోరతాడు. కాని విచిత్రం ఏంటంటే ఆ నీళ్ల వల్ల ఏమీ జరగలేదు. రాజు ఇంకా నిరాశ చెందుతాడు. అంతా అబద్ధం. అందరూ నాకు అబద్ధాలు చెప్తున్నారు. రాజు కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. సైలెంట్గా తిని పడుకుంటాడు. కాని తనకేం తెలుసు, మరుసటి రోజు తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని. మరుసటి రోజు రాజు కంగారుగా లేస్తాడు. తనకి పిల్లల శబ్దాలు వినిపిస్తాయి. తను ఎప్పుడైతే బయటికి వెళ్లి చూస్తాడో అప్పుడు తన కళ్ళు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి. ఊరంతా వాటర్ పార్క్ లాగా మారిపోతుంది. పిల్లలందులో ఆడుకుంటుంటారు, నవ్వుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. ఏ వాటర్ పార్క్! ఏ అమ్మా నాన్న చూడండి ఎంత బాగుందో! రాజుని సంతోషంగా చూసి వాళ్ళ అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు. వాళ్ళు ఇంకా ఊరందరూ పిల్లలతో పాటు కలిసి ఆడుకుంటారు. ఆ రోజు ఊర్లో అందరూ కూడా తమ సమస్యలన్నిటినీ మర్చిపోతారు. భలే భలే, ఇది చాలా సరదాగా ఉంది. నువ్వు సరిగ్గా చెప్పావు. అంత బాగానే జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడే ఉన్నట్టుండి వాటర్ పార్క్ నీళ్లు పెరిగిపోతాయి. నెమ్మదిగా ఊర్లో వాళ్ళందరూ కూడా మునిగిపోతారు. అరే అరే, ఏం జరుగుతోంది? నాకు ఈత కూడా రాదు. అరే రే, ఇదంతా ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ఆ మాయా వాటర్ పార్క్ ఒక భయంకరమైన రూపంలోకి మారుతుంది. ఊరందరూ పిల్లలు ఒక్కొక్కరిగా మునిగిపోతుంటారు. లేదు, ఇలా జరగకూడదు. అమ్మా నాన్న! పాపం రాజు భయంతో తన అమ్మా నాన్నల్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. కానీ నీళ్లు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వాళ్ళని కాపాడలేకపోతాడు. అమ్మా అమ్మా, భయపడకు భయపడకు! నాన్న, మీరు నా చేతిని వదలకండి. రాజు, బాబు రాజు, నువ్వు మమ్మల్ని వదిలే. నిన్ను నువ్వు కాపాడుకో. మమ్మల్ని వదిలే బాబు. లేదమ్మా, మీరు ఓటమిని అంగీకరించకండి. నేనున్నాను కదా. లేదు బాబు, నీటి మట్టం పెరిగిపోతుంది. మా కథ ఇంకా ముగిసిపోతుంది. ఇక నీ వంతు. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకో. అమ్మా నాన్నల మాట విన్న తర్వాత రాజు కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. కొన్ని క్షణాల సంతోషం కోసం తాను ఎన్నోసార్లు తన అమ్మా నాన్నల్ని తిట్టాడు. కానీ ఇప్పుడు లాభం లేదు. రాజు తన కళ్ల ముందే తన అమ్మా నాన్నలను నీళ్లలో మునిగిపోవటం చూస్తాడు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు, జరగడానికి వీల్లేదు. అప్పుడే ఉన్నట్టుండి ఊర్లో నీళ్లన్నీ మాయమైపోతాయి. ఊరందరూ కూడా నేల మీద పడి ఉంటారు. రాజు వాళ్ల అమ్మా నాన్నలు కూడా. రాజుకు అసలేవీ అర్థం కాలేదు. ఎలా అనిపిస్తుందంటే ఆ నీళ్లు ఊరంతటినీ మింగాలనుకుందన్నట్టు. ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే ఇదంతా జరిగింది. నేను కొన్ని క్షణాల సంతోషం కోసం
అంతా నాశనం చేశాను. నేను ఆ మారువేషగాడి మాట వినకుండా ఉండాల్సింది. భగవంతుడా, నాకు మా అమ్మా నాన్నలు తిరిగి కావాలి. నాకు నా ఊరు తిరిగి కావాలి. నాకు పట్టం వెళ్ళాలని లేదు. నాకు నా ఊరే కావాలి. రాజు భగవంతుణ్ణి తలుచుకొని ఎంతగానో వేడుకుంటాడు. పశ్చాత్తాపంతో తను పూర్తిగా కృంగిపోతాడు. అప్పుడే ఆకాశవాణి వినిపిస్తుంది. మొత్తానికి నీకు నీ తప్పు తెలిసొచ్చింది. నా పని పూర్తయిపోయింది. అంటే ఎవరు నువ్వు? అది నేనే నీకు ఆ మాయా నీళ్లను ఇచ్చాను. కానీ మీరు నాకు ఎందుకు ఇలా చేశారు? ఎందుకంటే నువ్వు అమ్మా నాన్న ఇంకా మీ ఊరి విలువ తెలుసుకోవాలని. కొన్ని క్షణాల సంతోషం కోసం నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నావు. అందుకే ఇదంతా చేశాను. ఇప్పుడు నాకు నా తప్పు తెలిసొచ్చింది. దయచేసి నాకు నా సర్వస్వం తిరిగివ్వండి. రాజు మాట వినగానే మారువేషగాడు అర్థం చేసుకుంటాడు, ఇక రాజు నిజంగానే మారిపోయాడని. అప్పుడే ఉన్నట్టుండి ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. ఒక వెలుగు అన్ని వైపులా విస్తరిస్తుంది. ఒక చమత్కారం జరుగుతుంది. ఊరి వాళ్ళందరూ స్పృహలోకొస్తారు. అందరూ ప్రాణాలతో లేస్తారు. అమ్మా, నాన్న, మీ ఇద్దరికీ ఏం కాలేదు కదా? మీరు బానే ఉన్నారు కదా? అవును బాబు. రాజు సంతోషంతో వాళ్ళమ్మ ఇంకా నాన్నను హత్తుకుంటాడు.